హాయ్ అందరికీ. నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. రోలింగ్ మిషన్పై అన్ని శారీస్ చేయవచ్చా లేదా, దానిపైన ఒక వీడియో చేయండి అని. సో నేను ఈరోజు ఆ టైప్లోనే ఒక వీడియో చేస్తున్నాను. బట్ ఏంటంటే మీకు ముందే చెప్పాను, రోలింగ్ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే చేస్తాను అని చెప్పి. ఆ వీడియోస్ కూడా రెడీ అవుతున్నాయి, ఒక 3 వీడియోస్ రెడీ అవుతున్నాయి. అవన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అది మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే విజిబుల్ అవుతాయి. సో ఈ వీడియోలో ఫుల్ వర్క్ శారీ అండి, కంప్లీట్గా ఇది వర్క్ శారీ. కొన్ని స్టోన్స్ కూడా మీకు చూడవచ్చు, అది కంప్లీట్ గమ్ తోటి అతుకుపెట్టి ఉంటాయి దానిపైన. సో దాన్ని ఈరోజు మనం మన వ్యూవర్స్ కోసం మన మిషన్ పైన, రోలింగ్ మిషన్ పైన చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, ఫుల్ వీడియో చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను కూడా ముందే అనుకున్నాను కొంచెం 2xలో పెట్టి స్పీడప్ చేద్దామని వీడియోని. బట్ ఏంటంటే ఒక క్లారిటీ రావాలి. మనం ఆ వీడియోస్ చూస్తున్నంతసేపు మనం లైవ్లో మనం చేసినట్టుగానే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోను డైరెక్ట్ అలానే 3 మినిట్స్ డ్యూరేషన్ ఉంది. సో ఒక శారీని మనం డైరెక్ట్గా ఎలా చేయొచ్చు, చేస్తే ఎలా వస్తుంది అనే దానికోసమే ఈ వీడియో చేశాను. ఒకసారి మీరు పూర్తిగా వీడియో చూడండి. మనకు కస్టమర్ ఈ శారీని డ్రై క్లీన్ చేయమని ఇచ్చారు. సో యాక్చువల్లీ ఇది హెవీ వర్క్ శారీ కనుక దాన్ని డ్రై క్లీనింగ్ కూడా ఎలా చేయాలో అనేది నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని. సో దాంట్లో కొన్ని టిప్స్ ఉంటాయి. ఇటువంటి శారీస్ వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చేయాలి, స్టోన్స్ ఊడిపోకుండా ఎటువంటి టిప్స్ వాడాలనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. అది ఇటువంటి శారీస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ స్టోన్స్ అనేవి కొన్ని అతికించి ఉన్నాయి. మన రోలింగ్ మిషన్ ప్లేట్ హీట్ అవుతుంది కదా, ఆ ప్లేట్ హీట్ అయినప్పుడు ఏంటంటే ఆ గమ్ కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మన ప్లేట్కి మొత్తం గమ్ అంటుకొని శారీ మొత్తం అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. అది చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. పైన చూస్తున్న విధంగా శారీని మొత్తం రోల్ చేశానండి. ఇది రోల్ చేసిన తర్వాత ఒక 2 టైమ్స్ ఆ డ్రమ్ని తిరిగిన తర్వాత అది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి దాని ఫినిషింగ్ ఎలా వస్తుందో. చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ ఫినిషింగ్తో వచ్చింది శారీ. ఈ వీడియో చేసే వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే స్టీమ్ ఐరన్ టేబుల్ పైన కూడా చేయొచ్చు కదా, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని. చేయొచ్చు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ అతిపెట్టిన పూసలు చాలా డెలికేట్గా ఉంటాయి. ఆ స్టీమ్ వచ్చే ప్రెజర్కి ఆ పూసలు చాలా వరకు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేను ట్రై చేసినప్పుడు నాకు ఆ పూసలు అనేవి డెలికేట్గా ఉన్న పూసలన్నీ ఊడిపోయాయి. చూసారు కదా శారీ ఎంత నీట్గా ప్రెస్ అయిందో. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రోలింగ్ మిషన్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఇంకా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.